ఈఆర్పి టూల్ రామకృష్ణ. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? ఒక బిజినెస్. అవునా? ఒక బిజినెస్. అది మ్యానుఫ్యాక్చరింగ్ ఉండొచ్చు, లేదు అంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాగా లైక్ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నా లేకపోయినా సమ్ బిజినెస్ వీఆర్ గోయింగ్ టు డూ, రైట్? ప్రొక్యూర్ చేసి అమ్ముతున్నా, లేదంటే ఒక ప్రోడక్ట్ ని కొత్తగా డిజైన్ చేసి డెవలప్ చేసి అమ్ముతున్నా, దాన్ని ఎంటర్ప్రైజ్ అంటాం. అవును, ఒక బిజినెస్ ని ఎంటర్ప్రైజ్ అంటాం. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటే ఒక బిజినెస్ కి ఉపయోగపడే టూల్ ని మనం యూస్ చేస్తున్నాం. కెన్ యూ బి ఆన్ మ్యూట్ ఫర్ మూమెంట్? ఎక్కువ వస్తుంది మనకి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసినా బెటర్. ఓకే, ఈఆర్పి టూల్ ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటాం. అంటే ఒక బిజినెస్ ని రన్ అవుతున్న బిజినెస్ కి మన టూల్ వల్ల ఉపయోగం ఏంటి? ఓకే, we are going to use SAP. Some businesses has ERP is a tool. ERP is a tool where we have SAP is an ERP tool. Oracle is a ERP tool. Microsoft Dynamic 365 is also an ERP tool. But Oracle is specialized in FICO అంటే ఫినాన్స్ కి సంబంధించి ఒక బిజినెస్ లో ఫినాన్స్ కి సంబంధించి ఒరాకిల్ వాడు స్పెషలైజ్డ్. అంటే టాలీ అనే ఒక సాఫ్ట్వేర్ ఉండేది. ఇఫ్ యూ సీ సమ్ పీపుల్ ఫ్రమ్ ఫినాన్స్, దే విల్ బి డూయింగ్ ద బిజినెస్ విత్ టాలీ సాఫ్ట్వేర్. టాలీ సాఫ్ట్వేర్ లో కూడా ఎక్సెల్ ఉంటుంది, ఫార్ములాస్ ఉంటాయి, సంథింగ్ లైక్ దట్. డైనమిక్ 365 అండ్ మైక్రోసాఫ్ట్ వాడు ఒక ఈఆర్పి టూల్ ఇచ్చాడు. సిమిలర్లీ వీ హ్యావ్ ఎ టూల్ కాల్డ్ SAP. SAP is an ERP tool which is designed and developed by some IBM engineers from Germany. Okay, Germany lo at 1940s they created a software called with ERP. I just removed my headphones. Okay. If you are clear, let me know, Ramakrishna. Okay. SAP is an ERP tool where we use not only production planning. SAP అనేది it is system application and data processing. SAP called as system application and data processing. అంటే ఒక బిజినెస్ లో వాడు యూజ్ చేస్తున్న బిజినెస్ టెక్నిక్స్ అన్నిటినీ కూడా SAP లో క్యాప్చర్ చేసుకొని వాళ్ళకి బెటర్ సొల్యూషన్ ఇస్తుంది. దట్స్ ద రీజన్ మోస్ట్ ఆఫ్ ద బిగ్ ఎంటర్ప్రైజెస్, వెదర్ ఎనీ ఇండస్ట్రీ యూ టేక్, any industry like cars industry, manufacturing industry, retail industries, ఏ ఇండస్ట్రీస్ అయినా కూడా SAP tool they take it, they install in their systems to make their daily activities easily. ఓకే, మన మొబైల్లో ఇటువరకు వాట్సాప్ లేదు, గూగుల్ మ్యాప్స్ లేదు. ఏం చేసే వాళ్ళం? వాట్సాప్ లేకపోయినా గూగుల్ మ్యాప్స్ లేకపోయినా we used to depend on the people, we used to take the help of people. Now we are using WhatsApp to share the data, to send the messages, to get the messages, to join the calls, to talk with the people, to read the things, to do the payments also, right? Similarly, SAP is also an application which is used in the business to make their business in a easy manner, to reduce the hurdles they face. Okay na? SAP లో మనకి చాలా మాడ్యూల్స్ ఉంటాయి. లైక్ ఒక బిజినెస్ ఉంది రామకృష్ణ, ఒక ప్రొడక్షన్ యాక్టివిటీస్ ఉంది, ఒక కార్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. నేను ఒక కంపెనీ, నేను కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాను. ఐ నో హౌ టు మ్యానుఫ్యాక్చర్ ఏ ప్రోడక్ట్, రైట్? ఐ నో ఓన్లీ హౌ టు మ్యానుఫ్యాక్చర్ ఏ కార్, బట్ ఐ డోంట్ నో హౌ మెనీ కార్స్ ఐ నీడ్ టు ప్రొడ్యూస్, రైట్? హౌ మెనీ కార్స్ ఐ నీడ్ టు మ్యానుఫ్యాక్చర్. ఐ డోంట్ నో హౌ మెనీ రా మెటీరియల్స్ ఆర్ నీడెడ్ ఫర్ హౌ మెనీ కార్స్. లైక్ కొన్నిసార్లు కస్టమైజ్డ్ కార్స్ అడుగుతారు, లైక్ రోల్స్ రాయ్స్ కానీ. వాళ్ళు నాకు కస్టమైజ్డ్ కార్ కావాలంటే ఈ కలర్ కార్ కావాలి, ఈ కలర్ ఇంజిన్ కావాలి, ఈ టైప్ ఆఫ్ ఇంజిన్ కావాలి, ఈ టైప్ ఆఫ్ సీట్ కలర్స్ కావాలి, సీట్ కవర్స్ కావాలి, ఇలాంటి స్టీరింగే కావాలి, ఈ మాన్యువల్ కార్స్ కావాలి, గేర్ బాక్స్ ఉన్న కార్స్ కావాలి. డిఫరెంట్. మై ప్రోడక్ట్ ఈస్ సేమ్, బట్
it has different variants, different types of products I can produce. I will produce based on the requirement from a customer, or I will produce at a single time, I will produce some 1,000 cars, right? How I can see in the system, what and all I need to do this, what and all I need to do or use to do the production, right? Then product నాకు సేల్, నాకు రిక్వైర్మెంట్, what is my product? My product is a car. How should I produce a car, right? How I can produce a car? I can produce a car based on సేల్ ఆర్డర్. అవునా? నాకు ఎవరైనా ఒక ఆర్డర్ ఇస్తే నేను దాన్ని కార్ తయారు చేస్తాను. లేదు అంటే ఎవరైనా నాకు గనక ఆర్డర్ ఇవ్వకపోతే డిఫాల్ట్ ఈ మంత్ నేను 1000 మారుతి సుజుకి సెలవరే కార్స్, 1000 సియాస్ కార్స్, 1000 స్విఫ్ట్ డిజైర్ కార్స్, 1000 డిజైర్ కార్స్ డిఫాల్ట్ గా ప్లాన్డ్ ఇండిపెండెంట్ రిక్వైర్మెంట్. అంటే నా డిమాండ్ ఎవరు చెప్పాల, నా అంతకు నేనే స్వతహాగా తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తా టు సర్వీస్ సెంటర్స్ ఆర్ షోరూమ్స్. దే విల్ డూ ద సెల్లింగ్, రైట్? సో ఐ నీడ్ టు అండర్స్టాండ్ హౌ ఐఎమ్ గెట్టింగ్ ద సేల్స్. నాకు ఎన్ని సేల్స్ ఆర్డర్స్ వచ్చినాయి, ఇంకే సేల్స్ ఆర్డర్ రాకపోతే ప్రీవియస్ గా మనం చేసిన కన్జంప్షన్ బట్టి, ప్రొడక్షన్ బట్టి నా సేల్స్ ఎంత వచ్చినాయి, నాకు ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది, ఈ మోడల్ కార్ లో నాకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఇవన్నీ మనకి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నుంచి మనకి అప్డేట్ ఉంటుంది. లైక్ సేల్స్ ఆర్డర్, ఇన్ని కార్స్ ప్రొడ్యూస్ చేయండి అని సేల్స్ ఆర్డర్ వస్తుంది. వి రన్ ద ఎంఆర్పి, మెటీరియల్ రిక్వైర్మెంట్ ప్లానింగ్ అనేది ప్రొడ్యూస్ చేసి ప్రొడక్షన్ అనేది మనం ఎంత తయారు చేయాలి, కాల్డ్ ప్రొడక్షన్ ప్లానింగ్. టుడే వీఆర్ గోయింగ్ టు, ఆర్ ఇన్ ఫ్యూచర్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ప్రొడక్షన్ ప్లానింగ్. నేను ఒక ప్రోడక్ట్ ని తయారు చేయాలి, దానికి నేను ముందే ప్లాన్ చేయాలి. ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎప్పుడుకెళ్ళే ప్రొడ్యూస్ చేయాలి, ఎప్పుడుకెళ్ళే కస్టమర్కి నేను డెలివర్ చేయాలి. నేను ప్రొడ్యూస్ చేయాలి అంటే నాకు కావాల్సిన రా మెటీరియల్ ఏంటి, ఫినిష్డ్ ప్రోడక్ట్ ఏంటి, సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్ ఏంటి. కొన్నిసార్లు ఆ రా మెటీరియల్ నా దగ్గర ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉండకపోతే టైర్స్ ఉన్నాయి, టైర్స్ ప్రొక్యూర్ చేసుకుంటా టీవీఎస్ వాడి దగ్గర నుంచి, లేదంటే బ్రిడ్జ్ స్టోన్ దగ్గర నుంచి నేను టైర్స్ ప్రొక్యూర్ చేసుకుంటా. ఓకే, సో రా మెటీరియల్ ఈస్ టైర్స్. I produce engine, which is a semi-finished product. So, material management team will say what are the raw material, when to procure, where to procure, right? And finished products or semi-finished products, everything is handled by MM team, material management team. Enta raw material kavali, enta finished product kavali, nenu enta produce cheyalani maatrame nenu plan chesta. Naku help ekkadi nunchi vastadi, MM team nunchi vastadi. So okay, nenu sales and distribution nunchi nenu ఎన్ని సేల్స్ ఆర్డర్స్ వచ్చినాయి, సో అకార్డింగ్లీ ఐ విల్ డూ ద ప్లానింగ్ హౌ టు ప్రొడ్యూస్. నేను ఎన్ని కార్స్ తయారు చేయాలి అని నేను ప్లాన్ చేసుకున్నాను. సపోజ్ నా దగ్గర రా మెటీరియల్స్ లేవు, ఐ విల్ రీచ్ టు ఎంఎం టీమ్ అండ్ సే దట్ హే, నాకు 1000 కార్స్ తయారు చేయడానికి నాకు 4000 వీల్స్ కావాలి, 4000 టైర్స్ కావాలి, ప్లీజ్ ప్రొక్యూర్ దమ్ అంటాం. ఎంఎం వాళ్ళు ఏం చేస్తారు, ఇండెంట్స్ రేస్ చేసి పర్చేజ్ ఆర్డర్స్ క్రియేట్ చేసి మెటీరియల్ ప్రొక్యూర్ చేసి మనకి ఇస్తే మనం ఏం చేస్తాం, ప్రొడ్యూస్ చేసి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు కస్టమర్కి. మనం ప్రొడ్యూస్ చేసాము, ప్రొక్యూర్ చేసాము, డిస్ట్రిబ్యూట్ చేసాము. వేర్ ఈజ్ అవర్ క్యాపిటల్ కమింగ్? మన రా మెటీరియల్కి క్యాపిటల్ ఎవరు ఇచ్చారు, మనకి లాస్ ఎంత వచ్చింది, ప్రాఫిట్ ఎంత వచ్చింది. కొన్నిసార్లు మనకి మ్యాన్ ఫోర్స్ తగ్గియాలి అనుకుంటే ఎవరు చేస్తారు, FI team will come into the picture and say that hey, you have done the production, you have done the distribution, and this is our profit and loss. Okay, and next profit and loss. And when we are doing the production, suppose కొన్నిసార్లు నేను క్వాలిటీ చెక్స్ చేయాలి అంటే, నేను ఒక ప్రోడక్ట్ తయారు చేసింది కదా, ఐ నీడ్ టు డూ ద క్వాలిటీ చెక్స్. అదర్వైజ్ వెన్ ఐ సెల్ టు ద కస్టమర్ విల్ సే నువ్వు నాకు ఫాల్టీ కార్ ని నాకు అమ్మావు. లైక్ అదర్వైజ్ విల్ సే ఐ క్యాంట్ టేక్ యువర్ కార్ బికాస్ ఇట్స్ ఏ faulty product, or the product that doesn't meet my requirements. That's the reason we do the quality checks, called quality management module comes into the picture. And when we are doing the production, sometimes machines will not work, right? Machines are robots, are labor,
Everything is interlinked. These are all the modules where we have PP and MM integration, PP and SD integration, PP and QM integration. These are all the modules I am trying to explain to you. We have multiple modules in SAP where we are going to see in the system. This is an introduction, like I'm trying to explain SAP ante enti. It is an ERP tool which is used to help the business to make their production activities or FI activities in a simple manner. We are going to check about PP, production planning. Production ఎలా ప్లాన్ చేయాలి. సో నార్మల్గా రామకృష్ణ మీకు టేబుల్స్ వచ్చా? You might have understand some process, right? When we are learning, when we are studying LKG, UKG చదువుతున్నప్పుడు we have come to know 2 table, 3 table, 4 table, 5 table అన్ని మనం చదివాం. Those are basics, right? Those are basics. ABCD అనేది కూడా basics. But when we are studying, when we come to 10th class or intermediate or anything, మనకి బేసిక్స్ ఉండాలి అంటారు, రైట్? అంటే స్టాండర్డ్స్ ఇట్స్ డజంట్ చేంజ్ ఫర్ ఎవర్. 2 టేబుల్ డిఫాల్ట్ గా చేంజ్ అవ్వదు. సపోజ్ మీరు ఇంటర్మీడియట్ కి వచ్చారు, లేదంటే మనం ఇంటర్మీడియట్ లో మనం సైన్ థీటా, కాస్ థీటా ఇవన్నీ మనం ఫార్ములాస్ చేసేటప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ ఏదైనా యూజ్ చేసినప్పుడు ఒక 2 టేబుల్ చెప్పాలి అంటే ఈజీగా చెప్పేసేవాళ్ళం. బికాస్ ఇట్స్ ఏ మాస్టర్ డేటా. 2 10s are 20 డిఫాల్ట్, ఇంకా ఫిక్స్ అది, అవునా? 2 2s are 4, ఇది ఫిక్స్డ్. అంటే దట్స్ కాల్డ్ master things. That is a master things. So similarly in production also, when we want to produce a product, what is my finished product? Finished product is my car. ఆ కార్ తయారు చేయటానికి, ఒక ప్రోడక్ట్ తయారు చేయటానికి మనం ఏం చేస్తాం? we will create some master data. We will create some master data, which is terminology in SAP. This is the terminology in SAP. Please don't get confused. Okay. In SAP PP perspective, when it comes to production planning, ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి అనుకుంటే PP లో మాస్టర్ డేటా అనేది ఇది. మెటీరియల్ మాస్టర్, బిల్ ఆఫ్ మెటీరియల్, వర్క్ సెంటర్, రౌటింగ్. ఇంటర్వ్యూస్ కి వెళ్ళినా, ఇఫ్ యూ గో టు ఇంటర్వ్యూస్ ఆల్సో, దే విల్ ఆస్క్, హాయ్ Ramakrishna, can you let me know what is the master data in SAP? You can default say that master data of bill of material, work center, routing, production version. But ఒక్కొక్క డిఫాల్ట్ గా 2 టేబుల్ అనే చెప్తాం. ఇది 3 టేబుల్ అంటాం, 4 టేబుల్ అంటాం, 5 టేబుల్ అంటాం, 6 టేబుల్ అంటాం. బట్ ఒక టేబుల్ యొక్క ఇన్ డీటెయిల్ వాల్యూస్ 2 1s are 2, 2 2s are 4 అని తెలుసుకున్నట్టే మాస్టర్ మెటీరియల్ మాస్టర్ అంటే ఏంటి, అంటే ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ అంటే ఏంటి, దాంట్లో మనం ఎస్ఏపీలో ఏమేమి క్యాప్చర్ చేస్తాం డేటా, దట్స్ కాల్డ్ బిల్ మెటీరియల్ మాస్టర్. సపోజ్ నాకు ఫినిష్డ్ ప్రోడక్ట్ కార్, దానికి టైర్స్, ఇంజన్ అనేది రా మెటీరియల్స్, ఫినిష్డ్ ప్రోడక్ట్స్ అనుకుంటాం. దాన్ని మొత్తం కలిపి ఒక చోట పెడితే బిల్ ఆఫ్ మెటీరియల్ టు ప్రొడ్యూస్ ఎ ప్రోడక్ట్, ద లిస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఎ ప్రోడక్ట్ కాల్డ్ బిల్ ఆఫ్ మెటీరియల్. హౌ టు క్రియేట్ ఎ బిల్ ఆఫ్ మెటీరియల్ ఇన్ SAP, I will teach you. Okay, this is the master data thing which takes more than 5 hours sometimes, because I want to explain in detail where you can understand. If you have any doubts, you can ask me in the call, or after the class, in the next class also you can ask me. Then I will explain you about MRP, material requirement planning process. Material requirement planning process. And I will explain how a production order must be created, how execution will take care, what are the activities we will go. I will explain everything to you. This is first cycle. I will explain about discrete industry, taking a reference of discrete industries. I will explain. Discrete industry అంటే ఏంటి దీపక్? మీరు ఫస్ట్ లో 3 ఇండస్ట్రీస్ కవర్ చేస్తాను అన్నారు. డిస్క్రీట్ ఇండస్ట్రీ అంటే సింపుల్ గా చెప్తారు రామకృష్ణ, మన ప్రోడక్ట్ ఎప్పటికప్పుడు మారితే దాన్ని డిస్క్రీట్ ఇండస్ట్రీస్ అంటాం. లైక్ ఎగ్జాంపుల్ కార్స్, బైక్స్, ఇంకేదైనా ఈ ఎవ్రీడే మనం యూజ్ చేసిన ఏదైనా ఒక ప్రోడక్ట్, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, ఎవ్రీథింగ్ ప్రోడక్ట్ లో ఒక్క చిన్న చేంజ్ చేసినా దాని ఎండ్ థింగ్ అనేది మారుతుంది. కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ప్రోడక్ట్ అనేది మారుతుంది, రైట్?
That's called discrete. Discrete and the product is not always the same. Discrete industries. All type of things. Sorry? All type of products. All type of products. Product or material. Yes. Like mobiles కానీ ల్యాప్టాప్స్ కానీ కార్స్ కానీ వెహికల్స్ కానీ ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది మనం చేంజ్ చేస్తే, ఒక ర్యామ్ అనేది మనం మార్చిన, హార్డ్ డిస్క్ మార్చిన, హార్డ్ డిస్క్ బదులు మనం ర్యామ్ బదులు వేరే 4GB ర్యామ్ బదులు 5GB ర్యామ్ పెట్టామనుకో, మన ప్రోడక్ట్ కాస్ట్ మారుతుంది. అలాగే దాని డిజైన్ మారుతుంది. కొన్నిసార్లు మన హెచ్డి కావాలంటే, కొన్నిసార్లు నార్మల్ది కావాలంటాం, రైట్ కదా. సో మన ప్రోడక్ట్ అనేది మారుతూ ఉంటే దాన్ని డిస్క్రీట్ ఇండస్ట్రీస్ అంటాం. సపోజ్ రిపిటేటివ్ ఇండస్ట్రీ అంటే ఏంటి దీపక్, దాని గురించి కూడా నాకు చెప్తారా? ఎస్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ రిపిటేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఆల్సో. లైక్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎంసిజి, ఫాస్ట్ కన్జ్యూమబుల్ గూడ్స్. ఎగ్జాంపుల్ గా చెప్తాను, మన చెప్పులు, లిటరల్ గా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే మనం చెప్పులు అనేది పారాగాన్ చెప్పులు ఉన్నాయి. అది ప్రొడ్యూస్ చేయాలంటే లైఫ్ లాంగ్ అదే రబ్బర్, అదే ఉంటది, అదే ప్రొడక్షన్ ప్రాసెస్ ఉంటుంది. సిమెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి, స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి, రైట్. ఇట్లాంటి కంపెనీస్ అన్ని ఫాస్ట్ కన్జ్యూమబుల్ గూడ్స్. బ్రిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. అంటే ప్రోడక్ట్ అనేది ఒక 3 to 10 years, 5 to 10 years దాకా ప్రోడక్ట్ అనేది మారకుండా ఉంటే నేను అదే ప్రొడక్షన్ ప్రాసెస్ ఫాలో అవుతాను దీపక్. పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, నేను ఇవన్నీ కూడా ఎఫ్ఎంసిజి అంటాను. అలాంటి కంపెనీస్ అంటే ప్రొడక్షన్ అనేది డిఫాల్ట్ సేమ్ టైప్ లో ఉంటుంది. మై ప్రోడక్ట్ విల్ బి ద సేమ్ ఫర్ ఏ లాంగ్ టర్మ్ వితౌట్ చేంజింగ్ ద మెటీరియల్ మాస్టర్ ఆర్ బిల్ ఆఫ్ మెటీరియల్. దట్స్ కాల్డ్ repetitive manufacturing. We also have the material master at there. We'll have the production process at there. Okay. And what is process industry, Deepak? Can you let me know what is process industries? Chemical industries lo production process different ఉంటుంది. Okay na? Process industries, production planning in process industries, we call as PPPI. దాంట్లో కూడా మెటల్ మాస్టర్ డిఫరెంట్ గా ఉంటుంది, ప్రొడక్షన్ ప్రాసెస్ డిఫరెంట్ గా ఉంటుంది. దీస్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ పెట్రోకెమికల్, ఫార్మాసిటికల్, కెమికల్ ఇండస్ట్రీస్. దీస్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కమ్స్ అండర్ PPPI ప్రాసెస్ ఇండస్ట్రీస్. అందుకే discrete type of industries I explained to you in the trainings.